రామ్టాక్కి తిరిగి స్వాగతం. ఏ సంస్థకైనా 100 ఏళ్ళు అతి పెద్ద మైలురాయి. అతి పెద్ద మైలురాయి. ఆర్ఎస్ఎస్ నిన్నటికి 100 ఏళ్ల ప్రస్థానం కంప్లీట్ చేసుకుంది. 1925లో మొదలై 2025 దాకా 100 ఏళ్ళు కంప్లీట్ చేసుకుంది. మొక్కగా మొదలై మానై మహావృక్షమైంది. దీని సంస్థాపకుడు డాక్టర్ కేబి హెగ్డేవార్. నేను విన్నది ఆయన పూర్వీకులు తెలంగాణకు సంబంధించిన వాళ్ళని. సరే, ఆయన టైం వచ్చేటప్పటికి నాగపూర్ కార్యస్థానంగా పనిచేయటం, ఇప్పటికీ ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్స్ అక్కడే ఉంది, ఆ నాగపూర్లోనే. ఇది మొట్టమొదట చిన్న కొద్ది మందితో మొదలైంది. ఇవాళ ఎంతగా విస్తరించిందంటే మొత్తం భారత్లో దాని శాఖ లేని గ్రామం లేదంటే ఆశ్చర్యం లేదు. అక్కడ దాకా అంటే దాదాపు 83,000 శాఖలు ఉన్నాయట. అఫ్కోర్స్ గ్రామాలు చాలా ఎక్కువ ఉన్నాయి చెప్తున్నా. అంటే అంతగా విస్తరించింది. 83,000 శాఖలు, త్వరలో 1,00,000 శాఖలు అవుతున్నాయట. అయితే దీంట్లో ఉన్నట్టు దీని బలం వల్ల ఏంటంటే సంఘసేవ. నేను నిన్న చదివాను, ఆర్ఎస్ఎస్ అంటే రెడీ ఫర్ సోషల్ సర్వీస్. కరెక్ట్గా సూట్ అవుతుంది దానికి. ఎక్కడ విపత్తు రానివ్వండి, ఎక్కడ ఉపద్రవం రానివ్వండి, ఆర్ఎస్ఎస్ అక్కడ ముందుగా ఉంటుంది. ఇది నేను చెప్పటం కాదు, ఆర్ఎస్ఎస్తో విభేదించే వాళ్ళు కూడా ఒప్పుకుంటారు. అంత గొప్పగా దాని బలం ఏదన్నా ఉందంటే అది సంఘసేవ. బలహీనత ఏదైనా ఉందంటే తన మీద వస్తున్నటువంటి ఆరోపణల్ని అపవాదులు అనుకున్నా కూడా ప్రతిస్పందించకపోవటం. పబ్లిసిటీ మాకెందుకు, మేం చేసే పనులే మమ్మల్ని గుర్తిస్తాయి అని చెప్పుకోవటం అనేది ఒక బలహీనత అని నాకు అనిపిస్తూ ఉంది. తర్వాత ఇవాళ మరి ఇది విస్తరించిన రంగం లేదండి. దాదాపు ప్రతి రంగంలో ఉన్నారు. దీని ప్రభావం. కాకపోతే దీన్ని అఫిలియేషన్ అంటే అది కరెక్ట్ అయిన పదం కాదు. అవి స్వతంత్ర సంస్థలు, కానీ ఆర్ఎస్ఎస్ స్ఫూర్తితో పనిచేస్తాయి. అవేంటో ఒక్కసారి చూస్తే ఏ రంగాల్లో ఏంటనేది చాలా ఉన్నాయి. నేను కొన్ని నాకు అనిపించినవి మీకు ఇచ్చాను. ఇక్కడ ఏంటంటే చూడండి, అక్కడ రాజకీయ రంగంలో చూసుకుంటే భారతీయ జనతా పార్టీ ఉంది, కార్మిక రంగంలో భారతీయ మజ్దూర్ సంఘ్ ఉంది, ధార్మిక రంగంలో విశ్వ హిందూ పరిషత్ ఉంది, అట్లానే విద్యార్థి రంగంలో అఖిల భారత విద్యార్థి పరిషత్ ఉంది. ఇంకా చాలా ఉన్నాయండి. ఇవన్నీ కూడా దానికి సంబంధించినటువంటి సంస్థలే. ఇవి మనం ఎక్కువగా వినేటువంటి పేర్లు. ఫస్ట్ 4 నేను చెప్పినటువంటి పేర్లు మనం ఎక్కువగా వింటున్నటువంటి పేర్లు. కాకపోతే కింద చాలా ఉన్నాయి, చూసుకోండి. ఇవన్నీ కూడా ఇవి కాదు, ఇంకా చాలా ఉన్నాయి. నేను వేరి మీకు మళ్ళీ అది కన్ఫ్యూజన్ లేకుండా కొన్ని ఇవ్వటం అంటూ జరిగింది. అయితే మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను, ఇవి ఆర్ఎస్ఎస్ ప్రభావంతో నడిచేటువంటి సంస్థలు. ఆర్ఎస్ఎస్ అఫిలియేటెడ్ కాదు, అసలు అటువంటి సిస్టమే లేదు అక్కడ. ఉదాహరణకి బీజేపీ ఉంది, ఆర్ఎస్ఎస్ ఎలా ఉంటాయి సంబంధాలు? మోడీ ప్రచారక్కే, కానీ అంత మాత్రాన అన్ని విషయాల్లో బీజేపీ అభిప్రాయాలు ఆర్ఎస్ఎస్ అభిప్రాయాలు ఒకటి కాదు, చాలా తేడాలు ఉంటాయి. సో ఇలా ఉంటుంది అనమాట వాళ్ళ రిలేషన్షిప్. నాకు అర్థమైంది అది. కానీ గొప్ప విషయం ఏంటంటే ఎంత పెద్ద విస్తృతంగా చెందినా కూడా ఈరోజు కూడా ఆర్ఎస్ఎస్ నాకు అనిపిస్తుంది, నేను బయటపడిగా చెప్తున్నా, నాకేం ఆర్ఎస్ఎస్తో ఎటువంటి అనుబంధం లేదు, కానీ నేను అబ్జర్వర్గా నాకు అనిపిస్తుంది ఈరోజు కూడా అది నాన్ ఎలైట్ సంస్థగా ఉంది. అది ఎలైట్గా మారలేదు, ఎలిటిస్ట్ కాల ఈరోజు కూడా. అది గొప్ప విషయం. డౌన్ టు ఎర్త్ సంస్థగానే ప్రజల గుండె నాడి నుంచే చప్పుడు దానికి వినపడతా ఉంటుంది ఈరోజు కూడా. అది గొప్ప విషయం. తర్వాత ఇది చేసే కార్యక్రమాలు చూస్తే శాఖా సమావేశాలు ప్రతిరోజు జరుగుతాయి. 83,000 డైలీ శాఖల్లో క్రమశిక్షణ, సేవా తత్పరత, దేశభక్తి, మాతృభూమికి లాయల్టీ, ఇదే వాళ్ళు చెప్పేది. రాజకీయాలు మాట్లాడరు అసలు అక్కడ ఎక్కడా కూడా. తర్వాత సేవా కార్యక్రమాలు,
అసలు నిందాకనే చెప్పాను కదా, విభజన జరిగిన దగ్గర నుంచండి, దేశ విభజనలో వీళ్ళు చేసినటువంటి కృషి అంతా ఇంత కాదండి. ఎందుకంటే చైనా యుద్ధం జరిగినప్పుడు అది ఎంత అద్భుతమైనటువంటి సర్వీస్ చేసింది. కోవిడ్, మొన్నటి కోవిడ్ నాకు గుర్తుండి, నా చిన్నప్పుడు దివిసీమలో ఉప్పెన వచ్చినప్పుడు కూడా ఆర్ఎస్ఎస్ అద్భుతమైన కార్యక్రమాలు చేసింది. కాబట్టి సేవ అంటేనే ఆర్ఎస్ఎస్, అది దానితోటి. దీంతో పాటు చాలామందికి అర్థం కాని ఏంటంటే, అది మత సామరస్యాన్ని కోరుకోవటమే కాదు, ఆచరణలో చూపించటం కోసం ముస్లిం మత పెద్ద సంస్థలు, క్రైస్తవ మత పెద్ద సంస్థలు, బౌద్ధిక్ మత పెద్ద సంస్థలతో సంప్రదింపులు జరుగుతూనే ఉంటాయి. ఇది చాలామందికి తెలియని విషయం. సరే, ఈ 100 సంవత్సరాల్లో మైలురాళ్ళేంటి? అది సాధించింది అసలు ఏమనుకుంది, మొదలైంది ఏమి సాధించింది? ఎందుకంటే అది మొదటి నుంచి చెప్పేటువంటి ఏంటంటే, వ్యక్తి నిర్మాణము, దేశ నిర్మాణం, ఈ రెండిటి మీదే ప్రధానంగా కాన్సన్ట్రేట్ చేసింది. రాజ్య నిర్మాణం మీద ఎప్పుడు కాన్సన్ట్రేట్ చేయలేదు. సో దాంతో ఏమైపోయింది, నిజంగా ఆర్ఎస్ఎస్ బలపట్టంలో తోటి జాతీయ భావాల పెంపుదల జరిగింది. ఇది చాలా ముఖ్యమండి. ఏ దేశం కూడా జా దేశభక్తిని తగ్గించుకుంటే ఆ దేశం బాగుపడదండి. ఒకటే లెక్కండి. అందులో మనలాంటి దేశం, వేలాది సంవత్సరాల సంస్కృతి కలిగిన దేశం, ఇవాళ ప్రతి వాళ్ళు భారత్ మాతకి జై అంటున్నారు. ఆ స్లోగన్ ఎక్కడదండి? కోర్స్ స్టార్ట్ చేయటం చాలామంది మొదట్లో పెట్టుండొచ్చు. ఆర్ఎస్ఎస్ఏ దాన్ని పుణికి పుచ్చుకొని మొత్తం భారత ప్రజల్లో వ్యాప్తి చేయించింది. అట్లానే స్వదేశీ, ఇది ఎక్కడి నుంచి వచ్చిందండి? ఇది కూడా వాళ్ళు తీసుకొచ్చినట్టు, వాళ్ళు ఖాయం చేసినటువంటిదే. తర్వాత అయోధ్య రామాలయ నిర్మాణం, దాని విజయాల్లో జాతీయ భావాల పెంపుదల ఎట్లానో అట్లానే అయోధ్య రామాలయ నిర్మాణం ఒక్కటే ఆర్ఎస్ఎస్ టేకప్ చేసింది. మిగతా ఏం టేకప్ చేయలే. మొదటి నుంచి అది చెప్పేది ఏంటంటే, ఇది మన భారతీయ సంస్కృతికి చిహ్నమైంది రామజన్మభూమి, ఇది ఒక్కటి వదిలిపెట్టండి అని చెప్పి ముస్లిం పెద్దలను కూడా అడిగారు వాళ్ళు అప్పట్లో కూడా. ఇదే ఇంకొక ముస్లిం దేశంలో ఇటువంటి ఇంత చారిత్రక ప్రదేశం ఉంటే వాళ్ళు ఎవరైనా వదిలిపెట్టేవాళ్ళ? గుండెల మీద చేసుకొని చెప్పమనండి ఎవరైనా. విశాల దృక్పథంతో ఉండాలి అని చెప్పి ఆర్ఎస్ఎస్ కూడా చర్చల ద్వారా పరిష్కరించుకుందామని ప్రయత్నం చేసింది. ఇదొక్కటే అది మొదలుపెట్టింది ఉద్యమం, దానికి పూర్తి వెన్నుదనులు ఇచ్చి దాన్ని నడపగలిగింది, నడిపింది, సాధించింది విజయం. అంటే అది భారతీయ సంస్కృతికి చిహ్నం కింద, ధర్మ పరిపాలన అంటే ఎలా ఉండాలనేది రాముడు ఆదర్శం కింద అది మొత్తం హిందూ సమాజంలో అది, దాన్ని ఎవరో కూడా దాన్ని తీసి పారేయలేరు. ప్రతి కుటుంబంలోనూ రాముడు ఆదర్శ పురుషుడు కాబట్టి. మూడోది ఏంటంటే, అది వాళ్ళు వాళ్ళు చెప్తున్నారు లేదా నాకు తెలియదు, నాకన్నారు, నాకు అర్థమైంది ఏంటంటే, హిందూ సమాజాన్ని, నిద్రపోతున్న హిందూ సమాజాన్ని తట్టి లేపింది. అరే, మీ హక్కుల్ని మీరు కాపాడుకోండి. 1000 సంవత్సరాలు బానిస, దీంట్లో బానిసలుగా బతకాల్సిన పరిస్థితి వచ్చింది. వలసవాదుల చేతుల్లో పరిపాలనే కాదు, మీ మానసిక పరిస్థితి కూడా మారిపోయింది. మీరు మీ ఒరిజినల్ ఏదైతే ప్రాచీన నాగరికత, ప్రాచీన ఆలోచన ఉందో దాన్ని మీరు తిరిగి పుణిపుచ్చుకోండి అని చెప్పి నిద్ర తట్టి లేపింది. దాని విజయాలు నాకు అనిపిస్తుంది. అయితే వైఫల్యాలు కూడా మనం మాట్లాడుకోవాలి. వైఫల్యాలకు వచ్చేటప్పటికి ఆర్ఎస్ఎస్, నాకున్నటువంటి వ్యక్తిగత అభిప్రాయం అయితే, మైనారిటీలు వాళ్ళు చెప్తున్నారు మేము ఎవరికి వ్యతిరేకం కాదు, ఈ భూగడ్డ మీద ఏదైతే ఈ మాతృభూమి లాయల్టీగా ఉన్న ప్రతి ఒక్కరి కూడా, అది హిందూ అయినా, ముస్లిం అయినా, క్రిస్టి అయినా, బౌద్ధం అయినా కూడా అందరూ కూడా భారతీయులే అని చెప్పినా, మరి మైనారిటీల్లో ఈరోజు కూడా విశ్వాసాన్ని తెచ్చుకోలేకపోయింది ఆర్ఎస్ఎస్. వాళ్ళు చెప్పిన సిద్ధాంతం, అది కారణాలు ఏదైనా కావచ్చు, దానికి చేయాలంటే ఒక వీడియోనే పడుతుంది ఎందుకు కారణాలని, కానీ మొత్తం మీద వైఫల్యం చెందింది. అది ఈ రోజుకైతే సాధించలేకపోయింది. మోహన్ భగవత్ లాంటి వాళ్ళు ఎన్నో మాట్లాడుతున్నారు దాని గురించి. సో అదొకటి వాళ్ళ వైఫల్యం నా దృష్టిలో. రెండోది, ఇందాకనే నేను చెప్పాను, ఆరోపణలు అంత పెద్ద అపవాదులు వచ్చిన ప్రతిస్పందించకపోవటం, తిప్పి కొట్టకపోవటం, ఇది కరెక్ట్ అయినట్టు, ఇది ఒక వైఫల్యమే ఇన్ని సంవత్సరాల్లో. మరి అసలు ఏంటి ఆరోపణలు వాళ్ళ మీద? ఈ ఆరోపణలు అన్నిటికన్నా ముఖ్యమైన ఆరోపణ ఒకటండి,
గాంధీజీ హత్యకి ఆర్ఎస్ఎస్ కారకురాలు అంటే ఇప్పుడు తగ్గించారు మాట్లాడటం. మొన్న నా చిన్నప్పటి నుంచి కూడా ఇదే వినేవాడిని, గాంధీజీ హత్యలో ఆర్ఎస్ఎస్ పాత్ర ఉంది అని. అసలు ఎక్కడి నుంచి ఇది అంటే ఒక అబద్ధ ప్రచారాన్ని 1000 సార్లు చెప్పి చెప్పి చెప్తే మన మనసుల్లోకి ఇది వెళ్ళిపోతుంది. నేను ఎందుకు చెప్తున్నాను అంటే బయటవాడిగా చెప్తున్నాను. మీరు దేనికైనా ఒక ఆధారాన్ని చూపించాలి. అదేమంటే వల్లభాయ్ పటేలు నిషేధించాడు కదా, నిషేధించిన వల్లభాయ్ పటేలే ఎత్తేసాడు కదా నిషేధాన్ని. హత్య జరగంగానే ఉన్నటువంటి ప్రాథమిక దీని ప్రకారంగా అన్నిటినీ మీద చర్యలు తీసుకుంటారు. తర్వాత వచ్చిన దర్యాప్తు సంస్థలు వచ్చినటువంటి నిజ నిర్ధారణ తెలుసుకున్న తర్వాత తప్పు అనుకున్నప్పుడు వాటి నుంచి మళ్ళీ తీసేసుకుంటారు. అదే జరిగింది ఆర్ఎస్ఎస్ విషయంలో. ఆయన నిషేధించాడు రెండోది చెప్పరు, ఎత్తేసారనేది చెప్పరు. సో అదొక అబద్ధ ప్రచారం. రెండోది నాథూరామ్ గాడ్సే ఆర్ఎస్ఎస్కు సంబంధించిన వ్యక్తి అని మొదట్లో చెప్పేవాళ్ళండి నా చిన్నప్పుడు. అది ఇవాళ అందరూ కూడా క్వశ్చన్ చేయటం మొదలుపెట్టారు. ఆయన ఎప్పుడో స్టార్టింగ్లో ఆర్ఎస్ఎస్ శాఖకు అటెండ్ అయితే అయ్యి ఉండొచ్చు. అది అప్పటికి అసలు ఫార్మల్ మెంబర్షిప్ అనేది ఆర్ఎస్ఎస్లో లేదండి, శాఖకు అటెండ్ అయ్యేవాడట. తర్వాత ఆయన ఎప్పుడు దాంట్లో లేడు, అదేది హిందూ మహాసభలో ఉన్నాడు. ఇది ఇది చరిత్ర, ఇది రికార్డు. కానీ దాన్ని ఇప్పుడు ఏం చేశారు, ట్విస్ట్ చేసి మాట్లాడటం మొదలుపెట్టారు. ఏమనంటే ఒకనాడు సభ్యుడే కదా, దానికి అర్థం ఉందా? జిన్నా కూడా ఒకనాడు కాంగ్రెస్లో సభ్యుడే. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ బీజేపీ స్టార్ట్ చేసిన ఆయన కాంగ్రెస్లో సభ్యుడే. ఇలా చెప్పుకుంటూ పోతే ఆయనకి అర్థం ఉంటుందా? ఒకనాడు సభ్యుడు కదా అంటే. రెండోది అసలు ఎందుకంటే ఆయన సావర్కరే లేడని చెప్పి సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. మళ్ళా దాన్ని వీళ్ళు కాంగ్రెస్ పార్టీ ఏంటంటే అబద్ధాలను ప్రచారం చేయటంలో వాళ్ళంతా తెలివి గల వాళ్ళు ఇంకోటి లేరు. అంటే అది జరిగింది, గాంధీజీ హత్య జరిగింది కాబట్టి కాంగ్రెస్ ఏం చెప్తే కొన్నాళ్ళు ప్రజలను నమ్మారు. ఇంకొకటి ఏం చెప్తున్నారు, ఓకే ఇప్పుడు అంతా తెలిసింది కాబట్టి ప్రజలందరూ అడుగుతున్నారు కాబట్టి ఇప్పుడే మాట్లాడుతున్నారు, ఓకే ఆయన ఆర్ఎస్ఎస్ కాకపోవచ్చు కానీ ఆర్ఎస్ఎస్ ఆలోచనల వల్లనే నాథురామ్ గాడ్సే అలా తయారయ్యాడట. ఇంకొక కొత్త ఇది నాకు అర్థం కాలేదు. అంటే ఒక దీన్ని అబద్ధాన్ని రేషనలైజ్ చేసుకోవడానికి ఎక్కడ దాకైనా వెళ్తారా? అంటే ఇందిరాగాంధీ హత్య జరగటానికి కొంతమంది అనొచ్చు, సిక్కుల మీద ఆ గోల్డెన్ టెంపుల్ మీద ఆవిడ దాడి జరిపింది కాబట్టి, ఆపరేషన్ బ్లూ స్టార్ జరిపింది కాబట్టే వాళ్ళు హత్య చేశారంటే సమర్థనీయమా? లేదంటే శ్రీలంకలో తమిళుల మీద ఐపీకేఎఫ్ దాడులు చేసింది కాబట్టి తమిళులు ప్రతీకారం తీసుకున్న రాజీవ్ గాంధీ అంటే సమర్థనీయమా? పర్థం లేని ఆరోపణలు, దారుణమైన ఇది. కాబట్టి అసలు గాంధీ దీని మీద ఎక్కడ పీస్ ఆఫ్ ఎవిడెన్స్ కూడా చూపించరు. గాంధీజీతోటి ఫౌండరు హెగ్డే వారు సంప్రదింపులు జరిగిన సంఘటనలు ఉన్నాయి. ఆయన నాన్ కోఆపరేషన్ మూమెంట్లో పాల్గొన్నటువంటి సంఘటనలు ఉన్నాయి. గాంధీజీ దీంతో హత్యకు ఆయనకి లేని దాన్ని ముడిపెట్టాలని ఇన్ని దశాబ్దాలు ప్రయత్నం చేసింది. అబద్ధ ప్రచారాన్ని ప్రజలలో విషబీజాలు నాటారు. రెండోది చూద్దామండి, ముస్లింలపై ద్వేషం. ఇదండి చెప్పేది ఎక్కువ. దీంట్లో అర్ధసత్యం ఉందని నేను అంటాను. ద్వేషం లేదు, వీళ్ళు చేసింది ఏంటంటే హిందువుల్ని ఐక్యపరిచారు. అప్పటిదాకా హిందువుల్లో ఐక్యత లేనిదాన్ని హిందువుల్లో ఐక్యత తీసుకొచ్చారు. అదే టైంలో మతపరమైనటువంటి దేశాన్ని క్రియేట్ చేశారంటే నేను ఒప్పుకోలేను, ఎక్కడ ఎవిడెన్స్ లేదు దానికి. వాళ్ళు చెప్పేది ఏంటంటే భారతీయ సాంస్కృతిక వారసత్వాన్ని పాటించాలి ప్రతి ఒక్కరు కూడా, ఈ మతం ఏదైనా మీరు ఉంచుకోండి. నిన్న కూడా మోహన్ భగవత్ అదే చెప్తున్నాడు కదా. ఆయన ఏమంటున్నాడు, ఇప్పుడు నేను ఒక ఉదాహరణ చెప్తాను మీకు, చాలా మందికి తెలియని విషయం. అమెరికాలో వాషింగ్టన్ DC ఇండోనేషియా రాయబార కార్యాలయం దగ్గరికి ఎవరైనా ఎప్పుడైనా వెళ్ళి చూడండి, కావాలంటే ఫిజికల్గా వెళ్ళి చూడండి. మన ఇండియన్ రాయబార కార్యాలయం దగ్గరలోనే ఉంటుంది దాని కార్యాలయం. ఇండియన్ రాయబార కార్యాలయం దగ్గరలోనే ఉంది. అది ఏంటంటే దాని ముందు సరస్వతి విగ్రహం ఉంటుంది, సరస్వతీదేవి విగ్రహం ఉంటుంది. విద్యకు నిలయమైన గాడెస్ సరస్వతి విగ్రహం ఇండోనేషియన్ రాయబార కార్యాలయం ముందు ఉంటుంది. వాళ్ళ వారసత్వ చిహ్నం అది.
వాళ్ళ విమానయానానికి గరుడ అని పేరు పెట్టుకున్నారు. సో వాళ్ళు వాళ్ళ సంస్కృతిని ఎక్కడా కూడా చెడగొట్టుకోలేదు. వాళ్ళ ఆ మూలాల్ని మర్చిపోలేదు. చెడగొట్టుకోవడం కదా, ఆ మూలాల్ని మర్చిపోలేదు. అదే మోహన్ భగవత్ చెప్పింది. రాముడు ఒక మతంగా చూడొద్దు, అక్కడ ఒక ధర్మానికి, భారత్ ప్రాచీన నాగరికతకి సంబంధించిన వాళ్ళను కూడా మీరు గౌరవించండి అని చెప్తున్నాడు. అంతేగాని ఉదాహరణకు యూనిఫామ్ సివిల్ కోడ్ కావాలని కోరుకున్నారనుకోండి, ఒక మతానికి వ్యతిరేకమైన ఎట్ట చెప్తారు? ఎందుకు మీరు ఒప్పుకోరు? మాకు ఇప్పటికి కూడా షరియత్ చట్టమే మాకు కావాలని చెప్తే ఎట్లా? వందే మాతరాన్ని మేము ఒప్పుకోమంటే ఎట్లా? అసలు స్వాతంత్రోద్యమంలో జరిగిందే వందే మాతర ఉద్యమం అది. ఇవన్నీ అంటే మైండ్ దీన్ని ఎవరైతే స్పాయిల్ చేస్తారో, వాళ్ళు చెప్పేది ఒకటే, రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉండే పనులు చేయకూడదు. నేను రాజ్యాంగాన్ని ఒప్పుకోను, మా మతంలో కనుక అది లేకపోతే రాజ్యాంగం అనుకూలంగా నేను మతాన్నే పాటిస్తానంటే అది కరెక్ట్ కాదు. అంబేద్కరే చెప్పాడు దాంట్లో. రెండోది, మీరు భారతదేశ లాయల్టీ ఉండాలని చెప్తున్నాడు. ఈ రెండు తప్పు ఎలా అవుతాయి? దాంట్లో నాకైతే అర్థం కాలేదు. సరే, మూడోది హిందూ రాష్ట్ర భావన. ఇది నాకైతే అర్థం కాలేదు. రాష్ట్రం, చాలా మందికి, తెలుగు వాళ్ళకి అసలు దీని గురించి తెలియదు. హిందూ రాష్ట్రం వేరు, రాజ్యం వేరు. స్టేట్ అంటే రాజ్యం, రాష్ట్రం అంటే దేశం. వాళ్ళ దృష్టిలో ఏంటంటే ఈ ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరూ కూడా హిందువులే. అది మతపరంగా అల్ల, వాళ్ళు జియోగ్రాఫికల్ పరంగా అన్నారు, భౌతికంగా అంటే భారతీయతకి పర్యాయ పదంగా వాడారు. ఎందుకంటే ప్రాచీన కాలంలో ఈ దేశాన్ని భారత్ అనే అనేవాళ్ళు కాదుగా, హిందూస్థాన్ అనేవాళ్ళు అందరూ, ప్రపంచం మొత్తం కూడా ఆ ఆ పరిభాషలో మాట్లాడారు తప్పితే వాళ్ళు అందరూ హిందూ మతంలోకి రమ్మని చెప్పి ఎప్పుడు కూడా ఆర్ఎస్ఎస్ కోరుకోలేదు. అందరూ సమానం అని చెప్పారు. కొంతమంది చెప్పినట్టుగా మతపరమైన పాలన వివక్ష అనేది ఏ రోజు ఈవెన్ సావర్కర్ చెప్పలేదు. అద్భుతమైన రాజ్యాంగం సావర్కర్ రాసిన దాంట్లో చూడండి ఒకసారి. తర్వాత స్వాతంత్రోద్యమం ఎంతో డిస్కషన్ జరిగింది. ఇప్పుడు నాకు టైం లేదు కాబట్టి దాని గురించి చెప్పట్లే, ఒకే ఒక్క మాట చెప్తాను. అది గనక నిజంగా దేశ వ్యతిరేక సంస్థ అయితే 1963 జవహర్లాల్ నెహ్రూ బతికున్నప్పుడే రిపబ్లిక్ డే పెరేడ్లో ఆర్ఎస్ఎస్ని ఎందుకు ఎలో చేశారండి? రిపబ్లిక్ డేకి అదొక్కటి చాలా ఆన్సర్, మిగతా ఎన్ని అవసరం లేదు దానికి. రాజ్యాంగాన్ని గౌరవించరేమని అర్థం ఉందా దానికి మాట్లాడేదానికి? డబుల్ మెంబర్షిప్, అసలు ఇది కూడా జనతా పార్టీ చేలటానికి కారణం ఆర్ఎస్ఎస్. కానీ మీరు గుర్తుపెట్టుకోండి, ఆర్ఎస్ఎస్ ఎప్పుడు కూడా, ఆర్ఎస్ఎస్ సభ్యుడు ఏ పార్టీలో చేరతానని అన్నా కూడా ఎక్కడ నిషేధం లేదు, ఇంక్లూడింగ్ కమ్యూనిస్ట్ పార్టీ. వాళ్ళు ఎప్పుడు నిషేధం పెట్టలే. రాజకీయాలు వేరు, సాంస్కృతిక రంగం వేరు అనేది వాళ్ళు భావిస్తున్నారు. బీజేపీలోనే కాదు, ఈ రోజుకి కాంగ్రెస్లో ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ సభ్యులు ఉన్నారు చాలామంది. వాళ్ళేం దానికి వ్యతిరేకంగా ఎక్కడ ఇది చేసినటువంటి సంఘటన రివర్స్లో ఉంది. కాంగ్రెస్ ద్వేషాన్ని రెచ్చగొట్టేసి ఆర్ఎస్ఎస్ మీద విషం చిమ్మింది తప్పితే ఆర్ఎస్ఎస్ ఏ రోజు కూడా నువ్వు ఆర్ఎస్ఎస్ సభ్యుడు కాబట్టి కాంగ్రెస్లో చేరకూడదని ఏ రోజు చెప్పలేదు. అసలు కాంగ్రెస్ అధ్యక్షుడాడు ఒక ఆయన, షార్ట్ టర్మ్ పీరియడ్ ఆర్ఎస్ఎస్ సభ్యుడు. సో వాళ్ళు ఎప్పుడు చెప్పలేదు అది. ఇది కూడా రాంగ్ క్యాంపెయిన్. నాకు టైం లేదు కాబట్టి ఇంకా వివరంగా చెప్పలేను, కానీ ఓవరాల్గా నాకు అనిపిస్తుంది ఏంటంటే చేసిన పని ఘనం, ప్రచారం కొంచెం వాళ్ళ దీంట్లో. చివరికి వాళ్ళు చెప్పిన ఇవాళ సిద్ధాంతం ఏదైతే ఉందో, వ్యక్తి నిర్మాణం అద్భుతమైంది. దేశ నిర్మాణం, వ్యక్తి నిర్మాణం, అద్భుత ఆలోచన. ఈ రోజుకైనా కూడా ఇప్పుడు వాళ్ళు తీసుకున్న కార్యక్రమం కూడా అద్భుతంగా ఉంది. ఇందుట్లో ఒకరి మీద వ్యతిరేకత ఎక్కడుందండి? వాళ్ళు చెప్పేది ఏంటి? ఇప్పుడు ఇవాళ 5 పంచ్ పరివర్తన చెప్తుంది ఆర్ఎస్ఎస్. ఏంటి ఆ పంచ్ పరివర్తన? ఒక్కసారి చూసుకోండి. స్వబోధ్, సెల్ఫ్ రిలయన్స్ ఉండాలి, వలసవాద ఆలోచనల నుంచి మన విముక్తి కండి, భారతీయ వారసత్వం గర్వకారణం, స్వదేశీ అనుసరణ. ఇదండి సామాజిక సమరసత. సామాజిక న్యాయంతోనే సామాజిక సామరస్యం సాధ్యమవుతుంది. మంచిదే కదా. కుటుంబ ప్రబోధన్, కుటుంబ విలువలు బలోపేతం మన సాంస్కృతిక పునాది. నాగరిక శిష్టాచార్ అంటే ప్రతి పౌరుడు కూడా సివిక్ సెన్స్తో ప్రవర్తించండి, తన బాధ్యతలేందో గుర్తించుకోండి అని చెప్పాడు. పర్యావరణాన్ని ప్రేమించండి. ఈ 5
దీంట్లో వివాదాలు ఏమున్నాయండి? ఆర్ఎస్ఎస్ చేస్తున్నటువంటిది తెలియక ఆర్ఎస్ఎస్ గురించి చాలా మంది నాకు అనిపిస్తున్నది. నేను ఎప్పుడు ఆర్ఎస్ఎస్ శాఖలకు అటెండ్ కాలేదు, సమావేశాలకు అటెండ్ కాలేదు. బయట నుంచి చూసేవాడిగా నాకు అనిపిస్తున్నాయి, మీకు చెప్తున్నాను. 100 ఏళ్ల సందర్భంగా, 100 ఏళ్ళు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా ముందు ముందు మరిన్ని విజయాలు ఆర్ఎస్ఎస్ సంస్థ సాధించాలని చెప్పి ఆశిద్దాం. ఇది ఈనాటి రామ్ టాక్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.